యేసు ప్రభువారు ఏ తప్పు ఏ పాపము చెయ్యరా, కానీ మన బిడ్డలైన తన బిడ్డలైన మనలని రక్షించటం కోసం మన పాపాలను తన మీద వేసుకొని మన పాపాలు తాను మోసి మన పాపపు దేహం తాను ధరించి ఆ సిలువలో ఆయన వేలాడబడ్డాడు. ఎందుకు సిలువలోనే వేలాడబడ్డాడంటే రక్త ప్రోక్షణ, పాపపు ప్రక్షాళన, పాపపు పరిహారం. అంటే రక్తము చిందితేనే మన పాపాలు పరిశుద్ధపరచాలి. రక్తం పోస్తే కాదు, రక్తం చిందబడాలి. రక్తం చిందబడాలంటే మేకులతో కొట్టాలా, పక్కన బల్లెంతో పొడవాలా. సో కనుక రక్తములో ప్రాణం ఉంది. పాపము చేసి ప్రాణం పోయిన మనకు మరలా ప్రాణం పోయటం కోసం ఆయన రక్తాన్ని చిందించి మన పాపాలను కడిగి మనకు ప్రాణం